హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. సో నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 2024 మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున. సో ఈ మహాశివరాత్రి అనేది చాలా అంటే చాలా ఏళ్ల తర్వాత వచ్చే శివరాత్రి అని చెప్తూ ఉంటున్నారు చాలామంది ఆస్ట్రాలజిస్టులు. సో నేనేంటంటే లైఫ్లో ఎప్పుడు చేయలేదు మహాశివరాత్రి రోజు జాగారం చేయడం, ఉపవాసం చేయడం. సో ఆ టైం రాలేదు. ఇవాళైతే ఈసారి స్పెషల్గా చేయాలి అని అనుకుంటున్నాను. ఫాస్టింగ్ 24 అవర్స్ ఫాస్టింగ్ ఉంటూ జాగారం చేస్తూ సో శివుడి అభిషేకం చేసుకుంటూ ఇంట్లోనే పూజ చేయాలని అనుకుంటున్నాను. సో ఎలా జరిగిద్ది ఏంటి అనేది కూడా తెలీదు. సో మా సిద్ధాంతి గారు నాకు ఎలా చెప్పారో యాజ్ ఈజ్ అలాగే ఫాలో అవుతాను. సో టైం టు టైము. ఇప్పుడైతే మార్నింగ్ నేను లేచింది 3:30కి లేచాను. సో 3:30కి లేచి ఇళ్ళది శుభ్రం చేసుకొని, సో మనకి సూర్యోదయం రాకముందే స్నానాలని అవన్నీ అయిపోవాలి కదండి. సో అన్నీ అయిపోయాయి అన్నమాట. సో ఇంటి నిండా ముగ్గులు పెట్టేసి మొత్తం అంతా రెడీ చేసేసి శుభ్రం చేసేసి సో పూజకు కావాల్సిన అన్నీ కూడా నిన్ననే నేను సర్దేసుకున్నాను ఎక్కడ నీట్గా. ఇంకా ఇప్పుడు పరమాన్నం చేసుకొని దేవుడికి పూజ చేసుకొని ఇంకా అభిషేకం అనేది స్టార్ట్ చేయాలి. సో ఎలా జరుగుతుంది ఏంటనేది నేను మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తానమాట. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలన్నా, ఆ పైన ఇయర్ చేసుకోవాలన్నా కూడా ఈ వీడియో చూస్తే గుర్తొస్తుంది కదా అన్న ఉద్దేశంతో షూట్ చేస్తున్నాను అనమాట. సో తెలియని వాళ్ళకు కూడా తెలుస్తాయి, మేబీ నెక్స్ట్ ఇయర్ చేసుకునే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సో దేవుడి దేవల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇవాళంతా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందండి. సో నేను కూడా రెడీ అయిపోయాను, ఇంకా హెడ్ బాత్ చేసేసాను. ఇంక ఇప్పుడు అన్నీ స్టార్ట్ చేయాలి ఒక్కొక్కటి. సో మీరు కూడా చూసేయండి ఎలా జరిగిద్ది ఏంటి అనేది. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి, నా గురించి మంచిగా ఆలోచించి నా సక్సెస్లో వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా 2024 మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళకి ఆ ఈశ్వరుడి కృపా కటాక్షాలు మీ ముందు ఉండాలని, సో ఆయన దయ కూడా మీ అందు ఉండాలని, మీరందరూ చేసే ప్రతి ఒక్క పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని, మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించి మీకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ మహాశివరాత్రి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్.
అభిషేకానికి స్ఫటికలింగము అండ్ స్ఫటికది నందీశ్వరుడిది 2 తీసుకున్నానండి. పంతులు గారు మా సిద్ధాంతి గారు వచ్చేసి స్ఫటికలింగమే తీసుకో అమ్మ అదే మంచిదని చెప్పారు. సో, చాలా చోట్ల తిరిగాను. ప్రైజెస్ అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చెప్తున్నారనమాట. సో, ఫైనల్లీ ఒక షాప్‌లో అయితే మంచి ప్రైస్‌కి ఒరిజినల్ అయి దొరికింది. అది ఒరిజినలో కాదా అని కూడా మనం చాలా అంటే చాలా టెస్ట్ చేసుకోవాలండి. చాలామంది ఇప్పుడు గాజు అమ్ముతూ ఉంటున్నారు. బట్ మనకది నిజమైన స్ఫటిక కాదా అనేది చాలా ఈజీ మెథడ్స్‌తో తెలిసిపోతదనమాట. ఒక 4 మెథడ్స్‌లో. సో, ఆ 4 మెథడ్స్ ఏంటి? దాన్నెలా మనం కనిపెట్టాలి? ఒరిజినల్ ఏది? ఫేక్ ఏది? అని తెలుసుకోవడానికి సో, ఆ 4 పాయింట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో స్పెషల్‌గా చేస్తాను. అండ్ దాంతో పాటు ఒరిజినల్ రుద్రాక్ష ఎలా ఉంటుంది? ఫేక్ రుద్రాక్ష ఎలా ఉంటుంది? ఏంటి అనేది అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఇంకా ఫైనల్‌గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం నా లైఫ్‌లో అభిషేకం చేస్తున్నాను. మా ఇంట్లో నేను సొంతగా పెట్టి విగ్రహం. సో, ఎప్పుడు శివలింగం ఇంట్లో పెట్టచ్చా లేదా అని చాలా అనుమానాలు ఉండేవి. బట్ అవన్నీ ఇప్పుడు పోయాయన్నమాట. సో, మంచిగా అన్నీ తెలుసుకొని ఇంకా ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకున్నాను. ఫస్ట్ మంచినీళ్ళతో చేశాను. మారేడు పత్రం ఉండాలండి. శివుడికి చాలా ఇష్టం కదా! దీన్నే మనం బిల్వ పత్రం అంటాం, బిల్వ ఆకు అంటాము, మారేడు ఆకు అంటాము. ఇట్లా అన్ని విధాలా పిలుస్తుంటాము. సో, ఇంకా మంచినీళ్ళు ఫస్ట్ మంచినీళ్ళతో చేశాను. తర్వాత పసుపు, కుంకుమ, గంధం, విభూది అండ్ రోజ్ వాటర్ అనమాట. ఇంకా మీ దగ్గర ఎన్ని వాటర్ అవైలబుల్ ఉంటాయో అన్ని వాటరు. చాలామంది మామిడి రసం, చెరుకు రసం, ద్రాక్ష రసం ఇట్లా అన్నీ పోస్తూనే ఉంటారనమాట. సో, ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క రిజల్ట్ అంటే మంచి అనేది చెప్తూ ఉంటారు. సో, చాలా అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ నేనైతే అన్నీ వాటర్‌తో చేసేది. ఈ బొట్టంతా తీసుకొని మన ఫోర్ హెడ్‌కి అయితే కంపల్సరీ 3 ఫింగర్స్ తీసుకొని మనం పెట్టుకోవాలన్నమాట బొట్టులాగా. సో, పెట్టేసుకున్నాను. సో, పెట్టేసుకున్నాక ఇంకా ప్లేట్ అయితే క్లీన్ చేశాను. ఎందుకంటే పంచామృతాలతో కూడా చేయాలి కదా! ఇంక అందుకని ప్లేట్ క్లీన్ చేసేసి మళ్ళీ స్వామివారిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టి చక్కగా అదే ప్లేట్‌లో పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అండ్ తేనె, పంచదార ఈ 5 కలిపి చక్కగా నేను పంచామృతాలతో కూడా అభిషేకం చేశాను. ఎప్పుడు గుళ్ళల్లో మనం ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు మన పేర్ల మీద. మనల్ని అస్సలు చేయనివ్వరండి టెంపుల్స్‌లో. బట్ మన ఇంట్లో అయితే మనమే ప్రశాంతంగా ఇలా చేసుకుంటే వచ్చే పుణ్యం అనేది చాలా వేరనమాట. ఆ హ్యాపీనెస్ కూడా చాలా అంటే చాలా వండర్‌గా అనిపించింది నాకైతే. సో, ప్రశాంతంగా చేసుకున్నాను. చాలా జరిగింది. అండ్ మీరు దీనిలో కొంచెం అరటిపండు కూడా వేసుకోవచ్చు అనమాట. సో, నేనైతే అరటిపండు కూడా వేసి మొత్తం కలిపేసి దాన్నంతా ఒక గిన్నెలోకి తీసుకొని సో, పిల్లలకి మా వారికి ప్రసాదంగా పెట్టాను. సో, నేనైతే తినకూడదు కదా! ఇంక అందుకే తీసి పక్కన పెట్టాననమాట. ఇంకా ఆ ప్లేట్ కూడా పక్కన పెట్టేసి ఇంకా విడిగా మళ్ళీ స్వామివారిని శుభ్రంగా వాష్ చేసి ఇలా ఆకు మీద తమలపాకు మీద పెట్టుకొని బొట్టు పెట్టి గంధం పెట్టి కుంకుమ పెట్టి ఇలా పసుపు కుంకుమ కూడా కొంచెం వేసుకొని చక్కగా పూలతో అలంకరించుకొని నైవేద్యం పెట్టి మంచిగా పూజ చేసుకున్నాను. అండ్ నా దగ్గర 108 పుష్పాలు కూడా ఉన్నాయి కదా! వాటిని కూడా వేసుకొని చక్కగా పూజ చేసుకొని చక్కగా శివనామస్మరణ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా మనశ్శాంతిగా చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిందనమాట పూజ. సో, పొద్దున్నే 3కి 3:30కి లెగిస్తే ఇంత ప్రశాంతంగా పూజ అవుతుందని తెలీదు. ఇంత ప్రశాంతంగా అయిపోయింది. సో, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా దేవుడికి ధూపదీప నైవేద్యాలు, హారతులు అన్నీ ఇచ్చేసాననమాట. సో, పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. సో, దీపారాధన అయితే చేసేసుకున్నా. ఫస్ట్ దీపారాధన చేశాను కదా! మళ్ళీ ఏం చెప్పారంటే మా గురువుగారు కంపల్సరీ అభిషేకం అయిన తర్వాత అప్పుడు దీపం మళ్ళీ పెట్టుకోమని చెప్పారనమాట. సో, మళ్ళీ పెట్టి అప్పుడు ధూపం, దీపం అన్నీ వేసి చూపించాలి మనం. సో, మార్నింగ్ అభిషేకము, పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ప్రశాంతంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నా లైఫ్‌లో ఫస్ట్ టైం. నాకు లైఫ్ టైం కూడా గుర్తుండిపోతుందనమాట. అంత బాగా జరిగింది మార్నింగ్‌దైతే పూజ.
సో ఇంకా ఇలాగా పరమాన్నం అన్నీ పెట్టేసి దేవుడివి అవి అష్టోత్తర శతనామావళి అవి ఇక నేమ్ మా పేర్లు అన్నీ చదివేసుకొని ఇంకా దండం పెట్టుకొని ఇంకా అప్పుడు మళ్ళీ దేవుడికి ఇంకో ధూపం అది వేపించి చూపించేసి మొత్తం ఇంకా దండం పెట్టుకొని 108 పూలతో ఓం నమ శివాయ అంటూ 108 సార్లు అనుకొని ఆయన స్మరణ చేస్తూ ప్రశాంతంగా ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇంకా మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాం అన్నమాట. సో చూసారు కదా మార్నింగ్ అభిషేకం ఎలా జరిగిందో. నాకైతే చాలా బాగా జరిగిందండి. అండ్ దీని తర్వాత ఏం చేశాను ఏంటి అనేది దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. సో నైట్ పూజ ఎలా జరిగింది ఏంటి అనేది మిస్ అవ్వకుండా చూసేయండి.